హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మా ఛానల్కి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. ఈరోజు జరిగిన బిగ్ బాస్ షోలో నాకు బాగా నచ్చిన టాస్క్ ఏదైనా ఉందంటే అది ఇమిటేషన్ టాస్క్. ఇది అంటే చాలా రోజుల తర్వాత ఒక రిఫ్రెష్నెస్ అనేది ఉంది ఈ టాస్క్లో బిగ్ బాస్ హౌస్ వాళ్ళకైతే. అండ్ ఈరోజు జరిగిన మొత్తం అసలు ఎపిసోడ్లో ఏమేమి జరిగిందంటే ఫస్ట్ది మన మణికంఠ వచ్చి ఆదిత్య ఓం స్వైప్ చేసి యువతలకెళ్ళడం. ఆ టాస్క్ పేరేందంటే ఆహ్, గోల్డెన్ బ్రాస్లెట్ అదొకటి. అండ్ సౌండ్స్ బట్టి ఒక వాళ్ళకిచ్చిన దాంట్లో రాసేసి అది ఏది కరెక్ట్ ఉంటే అదొక టాస్క్. అండ్ ఇమిటేషన్ టాస్క్. ఈ 3 టాస్క్‌లు అండ్ విష్ణుప్రియ, పృథ్వీ లవ్ స్టోరీ. ఇది మొత్తానికైతే ఈరోజు బిగ్ బాస్‌లో జరిగిన సంఘటన ఇదే. అండ్ ఫస్ట్ ఏం మాట్లాడుకుందాం అంటే మన విష్ణుప్రియ అండ్ మన పృథ్వీ లవ్ స్టోరీ అయితే మాట్లాడుకుందాము. మన పృథ్వీకైతే ఈ ఈ ఏరియాలో ఒక చిన్న గాయం అయితే జరుగుతది. దానికి ఏదో టించర్ పోస్తూ ఉంటది. మండుతది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది అనే విధంగా. ఉంటే ఇంకా సోనియా వచ్చింది, చూసింది, ఏమనగానే వెళ్ళిపోయింది. సో, విష్ణుప్రియ లోపలికెళ్తానే ప్రేరణ ఆహ్, సీతక్క, ప్రేరణ అందరూ కూర్చోనున్నారు. అడుగుతది, ఇది ఇది కరెక్ట్ వే కాదు. వాళ్ళ ప్లాన్‌కి మనము ఇలా సపోర్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదు కదా! అంటే నేను ఒక హ్యూమన్‌గా సపోర్ట్ చేశాను అంతే. దీంట్లో ఎందుకు అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క ఇంటెన్షన్ వల్ల ఏం అర్థమైందంటే పృథ్వీ మీద విష్ణుప్రియకి లవ్ అనేది జనరేట్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అర్థమైంది. ఏందంటే ముందేం మాట్లాడినా పెద్ద సీరియస్‌గా తీసుకొని విష్ణుప్రియ ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అంటే చాలా సీరియస్‌గా తీసుకొని ఫీల్ అయింది. ఎప్పుడు ఎమోషన్‌గా కనెక్ట్ అవుతారో అక్కడే ఎక్కువ లవ్ ఉందన్న నా ఒక ఫీలింగ్ అయితే చెప్తున్నాను. ఆ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళిద్దరికైతే అది జరిగింది. బట్ లాస్ట్‌కి అది కాంప్రమైజ్ అనే విధంగా ఈ టాపిక్ ఇక్కడితో వదిలేద్దాం. ఇది ఎక్కడికో ఎళ్ళిపోతుంది అనే విధంగా సీతక్క దాన్ని క్లోజ్ చేసేసింది. సో, అది ఇంకా విష్ణుప్రియ ఏందంటే తను తను రెడీ చేసేది మన పృథ్వీని ఇక్కడికి ఫేస్ నుంచి అంతా నీట్‌గా చేసేది. అండ్ లోపలికొచ్చినప్పుడు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హ్యాండ్సమ్ బాయ్ ఇతనే అనే విధంగా చెప్పింది. అవును. ఈ యష్మి, సీతక్క అబ్బో! అది ఇది అని మాట్లాడి సీతక్కొచ్చి నాకేమంత అనిపియట్లేదు. ఊరికే ముందే బాగున్నాడు. ఈరోజు ఇంకా అస్సలు వరస్ట్‌గా ఉన్నాడనే విధంగా అనింది. యష్మి వచ్చి నాకు పృథ్వీ కంటే మణికంఠనే నాకు చాలా హాట్‌గా కనిపిస్తున్నాడు. నాకు పృథ్వీ అంటేనే బాగున్నాడు. అదే విధంగా తనైతే మాట్లాడింది. మీ కుల్లే అదే విధంగా విష్ణు ఈ విధంగా రచగా తన పాయింట్ ఆఫ్ వ్యూలో తన వర్షన్ చెప్పింది. మీ కుళ్ళులే మా పృథ్వీ అంటే అది ఇది అంటే బ్లష్ అవుతుంది. ఎప్పుడు చెప్పేటప్పుడు ఓవర్ బ్లష్ అవుతారో అక్కడ ఖచ్చితంగా సంథింగ్ ఉందని అర్థం. ఓకే. ఇక్కడ పృథ్వీ ఫ్రెండ్‌గా చూస్తే విష్ణుప్రియ అట్రాక్ట్ అవుతుంది. ఈ ప్రేరణ ఈళ్ళు గూడా ఒక డిస్కషన్ జరిగింది. అండ్ నిఖిల్, సోనియా గూడా తను సాఫ్ట్ కార్నర్‌గా ఎళ్ళిపోతున్నాడు. విష్ణు దగ్గర అందరితో ఈ విధంగా ఉంటూ విష్ణు దగ్గర డిఫరెంట్‌గా ఉంటున్నాడు. మేబీ లవ్ అనేదేమో అని సోనియా, నిఖిల్‌కి కూడా అనిపిచ్చింది. అది. అక్కడితో ఈ లవ్ ట్రాక్ అయితే ఈ రోజు వరకైతే ఇది. అండ్ ఇంకొక దానికెళ్తే ఏందంటే, మన ఇది ఉంది గదా! టాస్క్. ఈ టాస్క్‌లో ఏందంటే సౌండ్స్ వస్తూ ఉంటాయి. అంటే డిఫరెంట్ కౌ సౌండ్స్, హార్న్, క్రాకర్స్, మంకీ ఇయన్నీ సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఈ టీమ్ నుంచి ఒకరు, ఈ టీమ్ నుంచి ఒకరు. ఈ 2 టీమ్‌ల నుంచి ఒక్కొక్కరొచ్చేసి నిలబడేసి, ఆ సౌండ్స్ ఏమేమి వచ్చాయి ఇని వరుస ప్రకారం రాసి చూపియాలి. దీనికి మన నబీల్ కెప్టెన్. అంటే రెండిటికి చూసుకోవాలి గదా! కెప్టెన్ వాడే. సో, దానివల్ల ఏందంటే కెప్టెన్ అంటున్నా, ఎంపైర్, సంచాలక్. ఓకే. ఈ 4 మొత్తం రాసేస్తాడు. అండ్ ఫస్ట్ రౌండ్‌లో ఇద్దరు ప్రేరణ అండ్ ఇటు సైడ్ నుంచి మన ఎవడొచ్చాడు? మర్చిపోయినా. సంథింగ్ వచ్చారు. వాళ్ళిద్దరైతే ఓడిపోయారు. సెకండ్ దాంట్లో ఏందంటే నిఖిల్ వచ్చాడు. నిఖిల్ అయితే గెలిచినాడు. అండ్ నిఖిల్ సీతక్కేమో వచ్చింది. నిఖిల్ అయితే గెలిచాడు ఈ అండ్ ఇంకోటేందంటే ఇంకొక టాస్క్‌లో అయితే యష్మి గెలిచింది. ఇంకొక టాస్క్ అయితే మన ప్రేరణ అయితే గెలిచింది. ఇది ఈ యొక్క టాస్క్ ఒక చరిత్ర. కానీ ఇక్కడేందంటే లాస్ట్‌కి అంటే ఒకానొక సౌండ్ మంకీయా లేక వేరే వేరే సౌండ్స్ అనేటివి వచ్చిన ఫస్ట్ నిఖిల్ అనేది విన్ అయినాడు. యష్మి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏందంటే మీకు బిగ్ బాస్ వచ్చి మీకు ఈ బర్డ్ అనేది రాసి ఉంటది. సో, దీనికి ఎగ్జాక్ట్ కొంచెం దగ్గరలో ఏదన్నా మంకీ బర్డ్‌కి ఏదన్నా మీకు దగ్గరలో ఏదుందంటే ఆహ్, సో, బర్డే ఉందనే విధంగా నబీల్ వచ్చి తనకైతే పాయింట్ ఇస్తాడు. సో, అలా జరిగింది అదైతే. అండ్ ఇంకోటేందంటే
మన ఇంకొక టాస్క్ ఏందంటే లాస్ట్‌కేందంటే అది శక్తి టీమ్‌కైతే విన్ అయితే ఇస్తారు. సో, నెక్స్ట్ ఏందంటే మన ఇమిటేషన్ టాస్క్‌లో సారీ గోల్డెన్ బ్రాస్లెట్. ఈ గోల్డెన్ బ్రాస్లెట్ ఏందంటే మన మణికంఠ ఉంది గదా! మణికంఠ యువతల క్లాన్ నుంచి దాని గురించి అందరూ మాట్లాడుకున్నారు. లాస్ట్‌కేందంటే మణికంఠ వచ్చి నేను ఆ గోల్డెన్ బజర్ తీసుకుంటాను. ఎందుకంటే నేను కాంతారా టీమ్‌కైతే ఎళ్ళాలనుకుంటున్నాను. అండ్ ఐ వాంట్ షో మై సెల్ఫ్ అనే విధంగా ఆదిత్య గారు కూడా దాంట్లోనే కాదు దీంట్లోకి రండి. మీరు ఈ క్లాన్ వాళ్ళు మీకందరూ తెలుసు. ఈ క్లాన్‌లో కూడా పరిచయం చేసుకొని అండ్ బిల్డప్ చేసుకొని మీ యొక్క ఫ్రెండ్‌షిప్ అనేది విధంగా చెప్పేసి మణికంఠ అయితే స్వైప్ చేశాడు. ఈ టీమ్‌లోకైతే ఎళ్ళాడు. నెక్స్ట్ ఇమిటేషన్ టాస్క్ స్టార్ట్ అయింది. ఇమిటేషన్ టాస్క్‌లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సోనియాని, పృథ్వీని, నిఖిల్‌నైతే ఆడుకున్నారు. ఈ ఓవరాల్ టాస్క్ నాకు బాగా నచ్చిందంటే నబీల్ క్యారెక్టర్. నబీల్ అబ్బా! ఆదిత్య ఓం గారిని ఇలా పట్టుకొని ఇమిటేషన్ చేస్తుంటే లిటరల్లీ ఇట్టా, ఇట్టా అది చూసి ప్రతి నా కొడుకు నవ్వుకుంటాడు. అంత బావుంది. అండ్ ఇంకొకటేందంటే ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు బాగా నచ్చింది. ఈ నబీల్ అండ్ ప్రేరణ అయితే యాక్టింగ్ అయితే చంపేశారు. అంటే ఇమిటేషన్ టాస్క్ కదా! సో, వాళ్ళైతే చేశారు. నాకైతే బాగా నచ్చింది ఈ టాస్క్ అనేది. అండ్ ఫైనల్‌గా 'బిగ్ బాస్' ఈరోజు పెద్ద రచ్చ రచ్చ లేకుండా కూల్‌గా ఇలాంటి 'బిగ్ బాసే' కదరా ప్రతి ఒక్కరు కోరుకునేదని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అనుకున్నాను. నాకైతే ఈ యొక్క టాస్క్ అయితే బాగా నచ్చింది. అండ్ వీళ్ళ క్యారెక్టర్ నుంచి లాస్ట్ మణికంఠ అండ్ సోనియా వచ్చి ఈరోజు చూసారా ఎవరు పట్టినా సోనియా, పృథ్వీ, నిఖిల్ ఒక్కొక్కరైతే ఇరగ్గొట్టేస్తున్నారు అసల. నాకు నవ్వాలి నాకెలానో నాకు చాలా అంటే తను పాయింట్ ఆఫ్ వ్యూలో నవ్వుతుందో అర్థం కాలేదు, ఏడుస్తుందో అర్థం కావట్లేదు. అలా ఉంది తన పాయింట్ ఆఫ్ వ్యూ. మేబీ ఒక ఇమిటేషన్ టాస్క్‌లో ఎవ్వరినెవ్వరు బాధ పెట్టలేదు. ఈరోజు జస్ట్ ఫర్ ఫన్ అనే విధంగా ఉంది. అండ్ ఇది చాలా అంటే ఇంతవరకు 'బిగ్ బాస్' షోలో వన్ ఆఫ్ ద బెస్ట్ షో ఏదన్నా ఉందంటే అది ఇమిటేషన్ టాస్క్. నాకైతే అదైతే బాగా నచ్చింది. అండ్ మీకు ఏ టాస్క్ నచ్చిందో కిందైతే కామెంట్ చేయండి. ఓకే గైస్ మరిన్ని వీడియోస్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకైతే బాయ్ బాయ్.